తెలంగాణ ఉద్యమం అనేది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది. అంటే తొలిదశ ఉద్యమం అనేది మనం పక్కన పెడితే, తొలిదశ ఉద్యమం అనేది నిజంగా అప్పట్లో తెలంగాణ కావాలని అప్పటి పెద్దలు ఉద్యమం చేశారు. కానీ మలిదశ ఉద్యమం మాత్రము చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు యొక్క కమ్యూనిటీ పరంగా కావచ్చు, అతను తీసుకున్న చర్యల వల్ల కావచ్చు, అతని నియంత్రిత పోకడలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆయనకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఉధృతమైంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణ వచ్చేసింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా మహాకూటమిని ఆదరిస్తుంది? ఒక్కటి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి తీసుకుంటే టీఆర్ఎస్ ఇప్పుడు టీడీపీ అంత లేదు. టీడీపీ ఉన్న ఎమ్మెల్యేలన్నీ కేసీఆర్ గారు తీసుకున్నారు. కాంగ్రెస్లోనే కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. 4.5 సంవత్సరం ప్రభుత్వం జరిగింది. 4.5 సంవత్సరం ప్రభుత్వం జరిగిన తర్వాత కూడా ఒక్క పర్టికులర్ కమ్యూనిటీ కూడా డెవలప్మెంట్ కాలేదు. ఏ డిసిషన్ నరేంద్ర మోదీ గారు తీసుకుంటే ఆ డిసిషన్కి ఎస్ అని ముందుకు వచ్చే కేసీఆర్ గారు తెలంగాణ 29 స్టేట్స్లో ఫస్ట్ స్టేట్ ఇది. మీరు నోటుబందీ విషయం చూసుకోండి. ఫస్ట్ ఈయన ముందుకెళ్ళి నేను మీకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్టీ ఉంది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ ఆర్ఎస్ఎస్ మనిషిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ చేయడానికి ఫస్ట్ ఈయననే సపోర్ట్ అన్నారు. వైస్ ప్రెసిడెంట్కి ఈయన సపోర్ట్. అంటే అవన్నీ సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోదీ గారు అటువైపు అన్ని జూట మాటలు చెప్పి పబ్లిక్ని ఇది చేస్తున్నారు. అదే అట్ ద సేమ్ టైం తెలంగాణ స్టేట్లో కూడా కేసీఆర్ గారు కూడా సేమ్ అదే జూట మాటలు చెప్పి ఏ డెవలప్మెంట్ లేదు. ఓన్లీ ఫ్యామిలీ వరకే పరిమితం అయిపోయింది పార్టీ. వాళ్ళు ప్రభుత్వం వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీ వరకే డెవలప్ అవుతుంది. కానీ ఎవరికి ఇంటికి ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు. అన్నీ ఎవరికి ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఎవరికి జాబ్స్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఏమీ లేదు. తెలంగాణ జనాలకి మోసం అవుతుంది. ఈ మోసం నుంచి బయటికి తీసుకురానికి అన్ని పార్టీలు కలిసిపోయినారు. ఎందుకంటే అందరిది కాన్సెప్ట్ ఒకటే, మేము ఒక పబ్లిక్ గురించి పనిచేయాలి. ఒక పార్టీగా పుట్టిన తర్వాత పబ్లిక్ సేవ గురించి పనిచేయాలి, పబ్లిక్ బెనిఫిట్ గురించి పనిచేస్తేనే నెక్స్ట్ టైం మాకు ఎలక్ట్ చేస్తారు. అలాంటి ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ చేస్తున్న కేసీఆర్ గారి దొరపాలన, అటువైపు నరేంద్ర మోదీ గారి దొరపాలన చూసుకుంటే 100% అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ తెలంగాణలో టీడీపీ, కాంగ్రెసు, సిపిఐ, టీజేఎస్ అందరు కలిసి ఇప్పుడు టీజేఎస్ ఉన్న వాళ్ళు కోదండరామ్ గారు అప్పుడు జేఏసీకి చైర్మన్గా ఉన్నారు. కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఆయనకి పైకి తీసుకుపోయిన మాటల్లో ఎంత పెద్దగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంత బ్యాడ్గా చెప్పినారు ఆయన విషయంలో ఆయన కూడా మాతో. ఎందుకంటే కాజ్ అనేది ఒకటి అయిపోయింది. ఇప్పుడు కాజ్ అనేది పబ్లిక్ డెవలప్మెంట్ అయిపోయింది. దాని విషయంలో అందరూ ఒక ప్లాట్ఫామ్కి వచ్చేసినారు. 100% ఈ కూటమిలతోటే ఈ తెలంగాణకి మేము మేలు జరుగుతుందని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.